హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులు సుమారు 19,000 కోట్ల రూపాయలు అంచనాలతో రూపొందించారు. ఈ దశలో 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట్, శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన డిపిఆర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజా ప్రభుత్వానికి చేరింది. వచ్చే తెలంగాణ మంత్రివర్గ సమావేశం మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు ఆమోదం తెలుపుతుంది. తరువాత ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. హకీంపేట్ రన్వే కింద నుంచి ఎన్లైన్మెంట్ 3 మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు. ఎక్కడా డబుల్ డెక్ ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్ షామీర్పేట్, జేబీఎస్ మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలను వేయాలని కసరత్తు జరుగుతుంది. ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లను చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఏఎంఎల్ విముఖత చూపింది. ఏబిఎస్ నుంచి తాండ్బండ్, బోయినపల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు 24.5 కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు షామీర్పేట్ ట్రాకులు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళతాయి. రెండో దశ మెట్రోకు 3 మార్గాల కూడలిగా జేబీఎస్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా అలైన్మెంట్ ఖరారు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉంటుంది. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళితే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూగర్భంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా డిపిఆర్ సిద్ధం చేశారు. సెకండ్ ఫేజ్ లో సెకండ్ పార్ట్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. 48% బ్యాంకుల నుంచి రుణాలు, మిగిలిన 4% పీపీపీలో సమకూర్చుకునేలా డిపిఆర్ రూపొందించారు.